మూడో ప్రపంచ యుద్ధం రాబోతోందా? సో, అలాంటి అంచనాలు, అలాంటి ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి. కారణం ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం. నిన్న మొన్నటి వరకు ఇజ్రాయెల్ పాలస్తీనా మీద దాడి చేసినా, రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసినా, ఈ స్పెక్యులేషన్స్ రాలేదు. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందన్న స్పెక్యులేషన్స్ రాలేదు. కానీ ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ యుద్ధం ఎప్పుడైతే మొదలైందో గత 2 రోజులు నిన్న, ఇవాళ ముఖ్యంగా ఒక భీకరమైన దాడులు. ఒకరి మీద ఒకరు భీకరమైన దాడులు చేసుకుంటున్నారు. అలాగే అమెరికా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయింది ఇందులో. అమెరికా ఇరాన్‌కు పూర్తి స్థాయి హెచ్చరికలు కూడా జారీ చేసింది. అణు ఒప్పందానికి రాకపోతే ప్రపంచ పటంలో ఇరాన్ ఇక ఉండటం కష్టమే అన్న రీతిలో అమెరికా చేసిన వ్యాఖ్యలు కొంత ఈ స్పెక్యులేషన్‌కి అవకాశాన్ని ఇస్తున్నాయి. ఏదేమైనా ఇజ్రాయెల్ లాంటి ఒక చిన్న దేశం ఇంత ధైర్యం ఎలా చేసింది? ఇరాన్ ఇప్పుడు ఎదుర్కోవటంలో ఇరాన్‌కున్న శక్తి సామర్థ్యాలేంటి? అలాగే భారత్ ఎటువైపు నిలబడుతుంది? తదితర అంశాలు ఇప్పుడు మనం మాట్లాడి తెలుసుకుందాం. మనతో పాటుగా భారత మాజీ దౌత్యాధికారి, అంబాసిడర్ డాక్టర్ బిఎం వినోద్ కుమార్ గారు, ఐఎఫ్ఎస్ అధికారి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. సార్‌ని అడిగి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. సార్ ఫస్ట్ క్వెషను, ఇప్పుడు భారతదేశము ఎవరి పక్షాన నిలబడుతుంది? ఎందుకు అంటే ఇజ్రాయిలు మొన్నటి పాకిస్తాన్ భారత్ వారప్పుడు భారత్ పక్షం ఇజ్రాయెల్ వహించింది. ఓపెన్‌గా, బాహాటంగా మద్దతు తెలిపిన మొదటి దేశంగా మనం ఇజ్రాయెల్‌ని చూడొచ్చు. సో, ఇజ్రాయెల్‌తో మనకు చాలా కాలంగా అన్ని రకాల సంబంధ బాంధవ్యాలున్నాయి. ఇవాళ ఈ యుద్ధం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో కూడా నెతన్యాహు మాట్లాడారు. మాట్లాడి ఏ పరిస్థితుల్లో దాడి చేయవలసి వచ్చిందనేది చెప్పి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మన స్టాండ్ ఎట్లా ఉండే అవకాశం ఉంది సార్? ఇప్పుడు మీరు ఏదైతే ముందుగా చెప్పారో ప్రపంచ యుద్ధం మళ్ళీ మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుందా అనే ఆలోచనలు, అనుమానాలు చాలామందికి కలుగుతున్నాయి, నిజమే. కాకపోతే ఏంటంటే అఫ్కోర్స్ ఇటువంటి దాడి అంటే ఇజ్రాయెల్ చిన్న దేశం అయినా కానీ ఇరాన్ మీద న్యూక్లియర్ ఇన్స్టిట్యూషన్స్ మీద, తర్వాత మిలిటరీ ఇన్స్టిట్యూషన్స్ మీద సిమల్టేనియస్గా దాడులు చేసి, తర్వాత ఇరాన్ కూడా మొత్తం ఇప్పుడు అంటే ఈక్వల్గా మళ్ళీ రిటార్ట్ చేసింది. కాబట్టి అది ఎంత దూరం పోతుంది? తర్వాత ఈరోజు చూసినట్టయితే నిన్నటి వరకు రష్యా మాత్రం న్యూట్రల్గా ఉన్నట్టు వీ ఎక్స్ప్రెస్ అవర్ డీప్ కన్సర్న్స్ అనేది పోయి ఈరోజు ఇజ్రాయెల్ని కండెమ్ చేసేసింది అవుట్ రైట్గా. ఇజ్రాయెల్ షుడ్ నాట్ హ్యావ్ డన్ ఇట్, ఇది తప్పు అని పుటిన్ కండెమ్ చేశారు ఇజ్రాయెల్ యాక్షన్. అలానే సౌదీ, అలానే దోహా, ఏదైతే మన ఒమన్, ఇటువంటి అంటే మన ఖతారు, ఇది ఏదైతే అరబ్ దేశాలు ఉన్నాయో అవి కూడా స్లోగా న్యూట్రల్ స్టాండ్ నుంచి ఇరాన్ మీద దాడి చేయటం కరెక్ట్ కాదనే పద్ధతిలోకి వచ్చేసింది. అంటే ఇది ఒక రీజనల్ వార్ లెక్క ఫీలింగ్ వచ్చేటట్టు అయితే అనిపిస్తుంది. అదే కాకుండా నెతన్యాహు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్ కూడా అన్నాడు కదా, ఇది ఒక్కరోజు జరిగేది కాదు, ఇది కొంతకాలం నడిచేవారిది. మేము ఎందుకు చేసామంటే ఇజ్రాయెల్ ఎగ్జిస్టెన్స్కే థ్రెట్. ఇరాన్ ఎప్పుడైతే ఇజ్రాయెల్ను భూమి మీద లేకుండా చేస్తా అని అన్నదో ఆ కోణంలోనే అణుబాంబులను తయారు చేసుకుంటుంది. ఇంకా కొంత సమయంలో అంటే ఇటువంటి అఫ్కోర్స్ నేను గత 10 సంవత్సరాల నుంచి వింటూనే ఉంటున్నాను. డిప్లొమాటిక్ కమ్యూనిటీలో కూడా నెక్స్ట్ ఇయర్ ఇరాన్ బాంబు తయారు చేస్తుంది, నెక్స్ట్ ఇయర్ ఇరాన్ బాంబు తయారు చేస్తుంది. అఫ్కోర్స్ ఇప్పుడు క్యాలిక్యులేషన్ ప్రకారం ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళ క్యాలిక్యులేషన్ ప్రకారం కూడా ఇరాన్ కొంతవరకు ఒక 25 kgs వరకు ఉన్న ఫ్యూయల్ ఏదైతుందో అది 90% ప్రాసెస్ అయిపోయి ఉన్నది. సో విత్ ఇన్ నో టైమ్ దే కెన్ అసెంబ్లీ వన్ బాంబ్ అనేది అయితే వాళ్ళు అంటున్నారు. ఇజ్రాయెల్ కూడా ఎందుకంటే మొసాద్ ద్వారా కూడా వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ ప్రకారం కూడా వాళ్ళకున్న బాంబు తయారయ్యే పరిస్థితిలో వచ్చిందని. ఒకవేళ బాంబు అయితే ఇజ్రాయెల్ మీదనే వేసేస్తుంది, మా కంట్రీ ఎగ్జిస్ట్ లేకుండా పోతుంది అనేది. ఇది థ్రెట్ టు అవర్ ఎగ్జిస్టెన్స్ కాబట్టి మేము సెల్ఫ్ డిఫెన్స్లో ఇది చేయాల్సి వచ్చింది అనేది ఒకటి యాంగిల్. అదే కాకుండా కూడా ఇజ్రాయెల్ మీరు అన్నట్టు అటు పాలస్తీనియన్స్ మీద, పర్టికులర్లీ హమాస్ మీద, ఆ గాజా మీద ఇప్పటికీ జరుగుతూనే ఉన్నది. ఆల్మోస్ట్ ఆ డైలీ యాక్టివిటీలోనే జరుగుతున్నాయి. డెత్స్ బోల్డ్ అంతా అవుతున్నది. తర్వాత అటు హెజ్బుల్లాతో అవుతున్నది. సో ఇటు ఇరాన్ సంబంధించిన హూతీస్ ఎవరైతే ఉన్నారో ఇరాన్ ఆయుధాలను, ఇరాను ఫైనాన్షియల్ సపోర్ట్ తోటి ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తుంది. అది ఇండైరెక్ట్. అంటే ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుంది, ప్రాక్సీ వార్ అగెనిస్ట్ ఇజ్రాయెల్ చేపిస్తుంది
మొదటి నుంచి. సో ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చేసిందంటే ఎనఫ్ ఈజ్ ఎనఫ్, మీకు కనుక బాంబు చేతులు పడితే మమ్మలను అంటే పూర్తిగా భూమి మీద లేకుండా చేస్తారు కాబట్టి మీకు బాంబు తయారు చేసే అవకాశం లేకుండా మేము చేస్తాం. ఆ పద్ధతిలోనే ఇజ్రాయెల్ అటాక్ కూడా చేసేది. అయితే ఇజ్రాయెల్ చేసినప్పుడు ఏమైంది, సీరియస్గానే ఇన్స్టలేషన్స్ న్యూక్లియర్ ఎక్కడైతే ఇన్స్టలేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో అవి సెలెక్టివ్గా కొట్టింది, బాగానే కొట్టింది. తర్వాత మిలిటరీ ఇన్స్టలేషన్స్ కూడా ముందేమన్నాడంటే అమెరికా ఇచ్చిన స్టేట్మెంట్ మాకేం సంబంధం లేదు, వీఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ అని మార్క్ రూబియో అన్నాడు. తర్వాత ట్రంప్ ఈజ్ ట్రంప్, ముందు ఏం మాట్లాడకుండా తర్వాత ఓ ఎక్సలెంట్ వెల్ డన్ అని నెక్స్ట్ మళ్ళా ఇరాన్కు మేము ఎప్పుడో చెప్పాము, జాగ్రత్త, ఇఫ్ యూ డోంట్ కమ్ టు ది అగ్రిమెంట్ ఈ ఓల్డ్ ఎంపైర్ ఏదైతే ఉన్నదో అది నో మోర్ ఆన్ ఎర్త్ ఉండదు, అలా అయిపోతుంది, స్టిల్ యూ హ్యావ్ టైం, కమ్ టు ది అగ్రిమెంట్ అని ఏదో మళ్ళీ ఒక వార్నింగ్ ఇచ్చినట్టు. ఇంకొక మాట కూడా అన్నాడు సార్, ప్రాణాంతకమైన ఆయుధాలు మా దగ్గర ఉన్నాయి, అవి ఇజ్రాయెల్ దగ్గర కూడా ఉన్నాయి, ఇజ్రాయెల్కి కూడా మేము షేర్ చేసామని చెప్పారు. రైట్, అంటే దట్ లీథల్ వెపన్స్ నో కంట్రీ కెన్ మ్యానుఫ్యాక్చర్, బట్ వీ హ్యావ్ సచ్ లీథల్ ఆర్మమెంట్స్ అండ్ నాట్ ఓన్లీ వీ, ఇజ్రాయెల్ ఆల్సో హ్యాస్ అండ్ దే విల్ హ్యావ్ మోర్ ఆల్సో. అంటే ఆల్రెడీ అంటే ఇప్పుడు F-35 వాళ్ళు యూజ్ చేసేసారు, అంటే ఉన్నాయి. అంటే అదే కాకుండా కూడా ఈ స్టెల్త్ ప్లేన్స్, తర్వాత ఈ బాంబ్స్, మిసైల్స్, ఇక లేటెస్ట్ ఉన్నాయి అమెరికాలో అయ్యి ఉంటాయో ఇజ్రాయెల్కి అయ్యి ఉంటాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ సైంటిస్ట్ అమెరికాలో ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి తెలుసు, వీళ్ళకి ఎంత ఉందో ఆల్మోస్ట్ మన అంటే వరల్డ్ ఈజ్ అవేర్ ఆఫ్ ఇట్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన యాంగిల్లో మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఈ రీజనల్ కాన్ఫ్లిక్ట్ పోయి థర్డ్ వరల్డ్ వార్ అవుతుందా అదే క్వశ్చన్ ఏదైతే వచ్చిందో కొంతవరకు కాదు. ఎందుకంటే ఇది రీజన్ వరకే ఉంటుంది. ఒకవేళ అయితే రీజనల్ కాన్ఫ్లిక్ట్ ఎస్, ఇప్పుడు ఇరాన్కు సపోర్ట్గా రష్యా వచ్చింది, రేపు చైనా కూడా వస్తుంది. ఎందుకంటే వాళ్ళకున్న సత్సంబంధాలు. ఇక నార్త్ కొరియా అయితే ఆల్వేజ్ ఆ యాంగిల్లో ఉంటుంది కాబట్టి ఈ ఫోర్సెస్ ఇరాన్కు సపోర్ట్ చేస్తాయి. తర్వాత ఇది ఇక అమెరికా ఇప్పటిదాకా మేము ఇన్వాల్వ్ కాలేదు, అదే కాకుండా అమెరికన్ సోల్జర్స్ మీద కానీ అమెరికన్ షిప్స్ మీద కానీ ఏమన్నా ఇరాన్ యాక్షన్ తీసుకుంటే మాత్రం సీరియస్గా మేము రిటాలియేట్ చేస్తాం అని ట్రంప్ అన్నాడు, రూబియో అన్నారు. కాబట్టి అది ఒకవేళ ఇరాన్ కనుక అమెరికన్ సోల్జర్స్ మీద అమెరికన్ స్థావరాల మీద ఏదైనా జరిగితే, గల్ఫ్లో ఉన్న వాటి మీద జరిగితే మాత్రం ఇంకా అది ఫ్లేర్ అప్ అవుతుంది మోస్ట్ ప్రాబబ్లీ. ఇప్పటివరకు అయితే ఇమ్మీడియట్గా ఇరాన్ అది చేసే పరిస్థితిలో లేదు, డైరెక్ట్గా ఇజ్రాయెల్నే చేయాలని చూస్తుంది. అందుకనే ఇమ్మీడియట్గా అయితే కొన్ని రిపోర్ట్ల ప్రకారం అయితే 100 డ్రోన్లు అనేది 200 డ్రోన్లు పంపించండి. తర్వాత మిసైల్స్ కూడా ఇప్పుడు చూస్తాం, టెలివివ్ ఇజ్రాయెల్ క్యాపిటల్ బర్నింగ్, అన్ని వీడియోస్ వస్తున్నాయి. అంటే వాళ్ళ ఐరన్ డోమ్ కూడా పనిచేయలేకపోతుంది. ఇజ్రాయెల్ ఏమనుకున్నదంటే అది లాస్ట్ ఏది October 7, 2023లో October 7th అదే కదా ఇన్సిడెంట్, అక్కడి నుంచి ఇదంతా వార్ స్టార్ట్ అయింది. కాబట్టి ఐరన్ డోమ్ హైటెక్ డోమ్ అనుకున్నారు. ఈ లోటెక్ ఏదైతే వీళ్ళు హమాస్ ఉన్నారో వాళ్ళు పెనిట్రేట్ చేసి పోగలిగారు. సో ఇప్పుడు కూడా ఇరాన్ వేసే మిసైల్స్ కానీ పంపించే డ్రోన్లు కానీ ఏమాత్రం పనిచేయవు, అవన్నీ నలిఫై అవుతాయని ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టరు, తర్వాత డిఫెన్స్ స్పోక్స్ పర్సన్ అంతా ఇజ్రాయెల్ ప్రజలకు చెప్పేస్తున్నారు. అయినా కానీ బోల్డంత డ్యామేజ్ జరుగుతూనే ఉంది. ఇప్పుడు మీరు అన్న దాంట్లో నుంచి పాయింట్ తీసుకుంటే రష్యా మనకు కావాల్సిన కంట్రీ, ఇజ్రాయెల్ మనకు కావాల్సిన కంట్రీ, ఈ రెండు ఇప్పుడు వైరు పక్షాలు ఉన్నాయి. సో ఇప్పుడు మన దారిటు అదే ఇప్పుడు ఇదే పాయింట్కి వస్తున్నాం. ఇప్పుడు మనకేంటంటే ఈ కాన్ఫ్లిక్ట్లో ఎన్నో దేశాలు ఎక్స్ప్రెస్ చేసింది, వీఆర్ డీప్లీ కన్సర్న్ అంటున్నారు. కొంతమందికి ఈరోజు మాత్రం రష్యా కూడా ఖండించింది. సో గల్ఫ్ కంట్రీస్, కొన్ని అరబ్ కంట్రీస్ ఖండిస్తున్నాయి. మిగతా యూరోపియన్ కంట్రీస్ ఏమంటే వీ ఎక్స్ప్రెస్ అవర్ డీప్ కన్సర్న్, డోంట్ డీఎస్కలేట్, కమ్ డౌన్, అంటే డిస్కషన్స్ రండి, డిప్లొమాటిక్ సొల్యూషన్ తీసుకోండి, అవన్నీ చేయటం అనేది అంటున్నాం. మనం కూడా అలానే మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కూడా అలాంటి స్టేట్మెంట్ ఇచ్చాం. ఎందుకంటే వీఆర్ రియల్లీ కన్సర్న్డ్ అనేది, అది యాక్చువల్గా కన్సర్న్డ్. అది ఎలా కన్సర్న్డ్ అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను. సో డీఎస్కలేట్ చేయాలని, కావలిస్తే
మన ఇది నెతన్యాహు ఫోన్ చేసి మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారితో మాట్లాడి ఇలా జరిగింది, ఎందుకు మేము ఇలా పోయాను అని ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు. సో దానివల్ల అయినా కానీ మన ప్రైమ్ మినిస్టర్ శాంతి చర్చలు జరిపించండి, ఎస్కలేట్ చేయకండి, అంటే నష్టం ఎక్కువ జరుగుతుంది కాబట్టి డోంట్ గో టు దట్ అని అడ్వైజ్ కూడా చేసినట్టు వింటున్నాం. అయితే ఏమవుతుందంటే ఇప్పుడు మనకు చూసినట్టయితే మీరు అన్నారు కదా ఆపరేషన్ సింధు, ఆ టైంలో కూడా ఏ కంట్రీ అవుట్ రైట్గా వచ్చి ఇండియాని సపోర్ట్ చేయకుండా ఇజ్రాయెల్ ఇమ్మీడియట్గా అన్నది వీ సపోర్ట్. అంటే ఇజ్రాయెల్కు మనకు డిప్లొమాటిక్ రిలేషన్ చాలా కాలం దాకా లేవు, కొన్ని సంవత్సరాలు మన వాజ్పేయి కాంచి ఆ తర్వాత మన పివి నరసింహరావు టైం నుంచి ఈ, ఎందుకంటే నేను హైదరాబాద్లో రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్గా ఉన్నప్పుడు కన్సులేట్ ఉండేది, అప్పుడే ఓపెన్ అవుతున్నది అక్కడ ముంబైలో. ఇజ్రాయెల్కు డెలిగేషన్ ఫస్ట్ టైం వీళ్ళందరికీ ఒక 40 మంది మన చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళందరూ ఫస్ట్ విజిట్ చేయాలంటే ఎలా పాస్పోర్ట్ అంటే ఓవర్ నైట్ 3 రోజులు అంతా కూర్చోబెట్టి అందరికి పాస్పోర్ట్లు ఇచ్చి పంపించాను. అక్కడ నుంచి ఇజ్రాయెల్ కన్సుల్ జనరల్ రిక్వెస్ట్ చేశాను. అప్పటి నుంచి అంటే 94, 5, 6, 7 ఆ ప్రాంతంలో మనకు సత్సంబంధాలు మొదలయ్యాయి, అంతకుముందు లేదు. సో దాంతో ఆ సత్సంబంధాలు, గుడ్ రిలేషన్స్ ఇంకా ఇంప్రూవ్ అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇజ్రాయెల్ ఏంటంటే ఇస్లామిక్ కంట్రీస్ యాంటీ ఇజ్రాయెల్ మొదటి నుంచి. మనకు పక్కనున్న ఏది పాకిస్తాను ఏదైతే అది మత రిలీజియస్ బేసిస్ మీద సపరేట్ అయిపోయి మనకు యాంటీ ఇండియా ఎలా అయిందో సో వాళ్ళకు కూడా అర్థమైంది. సో ఎగ్జాక్ట్. సో సిమిలర్ అంటే వేవ్ లెంత్ ఆఫ్ వాట్ ఎవర్ మన ఐడియాస్ ఉన్నాయి కాబట్టి అలా ఉంది. దానికంటే ఎక్కువ కూడా ఇజ్రాయెల్ ఇండియన్స్ అంటే చాలా ఇష్టపడతారు. ఒకప్పుడు ఎప్పుడో మన ఇజ్రాయెల్ ఏర్పరచక ముందు జ్యూస్ని పర్సిక్యూట్ చేస్తున్నప్పుడు అప్పుడున్న జ్యూస్ కొంతమంది వస్తే మనం ఆశ్రయం ఇచ్చాము ఇక్కడ, అది వాళ్ళు ఇప్పటికీ దే రిమెంబర్. సో అటువంటి గుడ్ విల్ ఉన్నది. తర్వాత ఇంటలెక్చువల్స్ కాబట్టి మన దగ్గర ఉన్న ఇంటలెక్చువాలిటీని వాళ్ళు ఇంకా గుర్తించి రెస్పెక్ట్ చేస్తారు. ఆ యాంగిల్లో మళ్ళీ ఇప్పుడు మనకు హైటెక్ ఏదన్నా అవసరం వచ్చినప్పుడు అమెరికా అయినా కానీ డ్యూయల్ యూజ్ టెక్నాలజీస్ అని కొన్ని ఉంటాయి, అంటే సివిలియన్ వాడచ్చు, మిలిటరీకి వాడచ్చు. అమెరికా ఎప్పుడు మూమెంట్కైనా అలా కట్ చేసినట్టు పట్టుకుంటుంది, కానీ ఇజ్రాయెల్ ఎప్పుడు అలా స్టాప్ చేయలేదు, ఎప్పటికీ మనతోనే ఉంటుంది. అదొక యాంగిల్. అదేవిధంగా ఇటు చూస్తే ఇరాన్ కూడా మనకు చాలా క్లోజ్ ఫ్రెండ్. మ్యాక్సిమం ఆయిల్ మొత్తం ఇరాన్ నుంచే తీసుకునే వాళ్ళం. శాంక్షన్స్ వచ్చిన తర్వాత మనం వేరు ప్లేస్లో చూస్తున్నాం. ఈరోజు చూస్తే ఇప్పుడే మనకు తెలిసిందంటే అక్కడ మన ఇండియన్ స్టూడెంట్స్ పోయి అక్కడ మెడిసిన్ చదువుతున్నారు. నేను మెడికల్ కాలేజీలో ఉస్మానియాలో ఉన్నప్పుడు ఇరాన్ నుంచి స్టూడెంట్స్ ఇక్కడ వచ్చి చదువుకునేవాళ్ళు, మనం స్కాలర్షిప్స్ ఇచ్చేవాళ్ళం. ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు మన వాళ్ళు అక్కడ పోయి చదువుకుంటున్నారు మెడిసిన్. ఒక 600 మంది దాకా అక్కడే ఉన్నట్టు వింటున్నాం. వాళ్ళు కూడా భయపడుతున్నారు ఎవాక్యుయేట్ చేయాల్సి వస్తే వస్తామని. అలానే ఇరాన్తో పాటు కూడా మనకు మంచి సత్సంబాలు ఉన్నాయి, మంచి ట్రేడ్ ఉన్నది, మంచి కల్చరల్ రిలేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో మనం ఎప్పుడు ఒక ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం కాబట్టి అది మెయింటైన్ చేస్తాం. సో రెండు కంట్రీస్ తోటి మనకు మంచి సత్సంబాలు ఉన్నాయి, గుడ్ రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి మీడియేషన్ కూడా మనం రెడీగా ఉన్నామని మన ప్రైమ్ మినిస్టర్ అనేసాడు. సో ఆ యాంగిల్లో పోతున్నాం. అలానే మనం యుక్రెయిన్, రష్యా కూడా అలానే ఉన్నాం. ఏది రష్యా మనకు అంత క్లోజ్ అయినా కానీ అవుట్ రైట్గా పోయి రష్యా చేసేది కరెక్టే అని యుక్రెయిన్ దూరం చేసుకోలేదు మనం. సో అందుకనే మన తటస్థ నాన్ అలైన్మెంట్ ఏదైతే యాంగిల్ ఉంటుందో మన బైలేటరల్ గుడ్ రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇద్దరిని కలిపేటట్టు ఉండటం చేయటం అనేది అదొక విషయం ఉంది. కానీ ఈ ఎస్కలేషన్ ఏది ఎయిర్ స్ట్రైక్స్, ఎస్కలేషన్, వార్ సిచ్యువేషన్ మన ఇండియన్ ఎకానమీ మీద చాలా దెబ్బతింటుంది. అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకటి సింపుల్గా చూస్తే ఇజ్రాయెల్లో 30,000 మంది ఇండియన్స్ ఉన్నారు వర్కింగ్, దాంట్లో 6,000 మంది తెలంగాణ నుంచి ఉన్నారు. ఎందుకంటే నేను ఆ టామ్కామ్ ఉన్నది, ఇప్పుడు నేను చైర్మన్ మన ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ ఉన్నాను కాబట్టి ఈ టామ్కామ్ అనేది మనకు ఉంటుంది. ఇది వర్కర్స్ గల్ఫ్ పోనీకి, వేరే కంట్రీస్ పోనీకి ప్రీ డిపార్చర్ ట్రైనింగ్ ఇస్తారు. నేను 2-3 సార్లు పోయి చూశాను. చాలామంది ఇజ్రాయెల్కి పోయే బ్యాచ్లు ఉన్నాయి, వాళ్ళంతా ఆల్ వెరైటీస్ ఆఫ్ జాబ్స్కి వాళ్ళు వెళ్తున్నారు. గల్ఫ్లో ఎలా ఉన్నారు అలా ఉంది. అలానే ఇరాన్లో కూడా ఒక 600 మంది దాకా మన వాళ్ళు ఉన్నారు. సో స్టూడెంట్స్. సో ఇటువంటి వాళ్ళ సేఫ్టీ, సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. మన కంట్రీ తీసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే మన వాళ్ళు డిస్ట్రెస్లో, బాధలలో, వార్ జోన్లో ఉంటే వాళ్ళని తప్పకుండా మనం రెస్క్యూ చేస్తాం. సో అందుకని మన ఎంబసీస్ వాళ్ళకు ట్రై చేస్తున్నది. అయితే ట్రేడ్ విషయానికి వచ్చినట్టయితే మనది టోటల్లీ ఇంపోర్ట్ డిపెండెంట్ ఆయిల్ ఇండస్ట్రీ. మన ఎనర్జీ అంతా 80% మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఈ 80% ఏదైతే ఇంపోర్ట్ చేసుకున్నామో దాంట్లో 1/3 ఈ ఏరియా నుంచి వస్తుంది.
అది స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఏదైతే ఉన్నదో, ఇరాన్ పక్కకు ఇటు ఏదైతే ఉన్నదో, అది చాలా క్రిటికల్ ప్యాసేజ్. ఈ వార్ ఎస్కలేట్ అయినప్పుడు ట్రేడ్ దెబ్బతింటుంది అక్కడ. అవును. సో ఆయిల్ సప్లై తగ్గిపోతుంది. సో మనం మళ్ళీ దానివల్ల ఏమైందంటే రిస్క్ ఎక్కువ కాబట్టి ఇన్సూరెన్స్ అధికమైపోతుంది. సో అక్కడ నుంచి కాకపోతే మనం ఒక డీటూర్ అంటే చాలా డిఫరెంట్ యాంగిల్, డిఫరెంట్ రూట్ని తీసుకోవాలంటే కాస్ట్ చాలా పెరిగిపోతుంది. దీని ఎఫెక్ట్ నిన్న 10 to 12% ఆయిల్ ప్రైస్ పెరిగింది ఒక్కటే రోజులో. సో ఆయిల్ ప్రైస్ పెరిగిందంటే మన ఎకానమీ మీద చాలా దెబ్బతింటుంది. కరెంట్ అకౌంట్ మనం చాలా డెఫిసిట్లకు పోతాం. సో అది అది ఏంటంటే ఈ ట్రేడ్ పర్టికులర్లీ ఎనర్జీ మన మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఒక్కసారిగా ఆయిల్ ప్రైస్ పెరుగుతుంటే అది క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంటుంది ప్రతి దాని మీదుగా. ప్రతి ప్రైస్ పెరిగిపోతూనే ఉంటుంది. రవాణా అన్నీ పెరిగిపోతాయి. అవును. సో ఆ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అదే కాకుండా కూడా ఈ ప్రొలాంగ్ అయిపోయినట్టు అయితే ఏమైందంటే ఎంటైర్ ఎకానమీ దెబ్బతింటుంది. రీజనల్ ఎకానమీ పర్టికులర్గా మనది ఇంపోర్ట్ డిపెండెంట్ కాబట్టి చాలా వరకు దెబ్బతింటుంది. అందుకని మనం వీఆర్ కన్సర్న్. అదొకటి కాకుండా గల్ఫ్లో ఉన్న మనం ఏంది ఆల్మోస్ట్ మన తెలంగాణ నుంచే ఒక 14 లక్షల మంది పనిచేస్తున్నారు అక్కడ. ఈ వార్ ఎస్కలేట్ అయినప్పుడు గల్ఫ్ కంట్రీస్లల్లో ఇప్పుడు కనీసం ఒక 30-40 లక్షల మంది ఈ గల్ఫ్ చుట్టూ ఉన్న ఇది ఎఫెక్ట్ అయ్యే దేశాలలోనే ఉన్నారు మన ఇది గల్ఫ్ వర్కర్స్. బహ్రెయిన్, దుబాయ్, సౌదీ ఇవన్నీ ఇటువంటి ఇప్పుడు మన 14 లక్షల మంది 14-15 అంటున్నారు తెలంగాణ నుంచి అక్కడ ఉంటారు. వీళ్ళంతా ఎఫెక్ట్ అవుతారు. సో ఆల్మోస్ట్ ఇంకొక 1 crore ప్లస్ టోటల్ ఇండియా నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు అక్కడ. వీళ్ళందరికీ ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళు ఎఫెక్ట్ అయ్యి జాబ్లెస్కి వచ్చి ఇండియాకి వచ్చారనుకో మనకి ఎకానమీ చాలా ఇది ఉంటుంది. వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ ఒకటి, ఈ ఎకానమీ దెబ్బతింటుంది. సో ఈ యాంగిల్లో చూసినట్టయితే మనకు చాలా వరకు అంటే దాని ఎఫెక్ట్ మన మీద పడుతుంది, ప్రభావం ఉంటుంది. సో దీన్ని అంటే ఈ ఎస్కలేట్ అవటం వల్ల మనకు నష్టం ఎక్కువ జరుగుతుంది. అది